మద్దతు ఇవ్వండి అంటూ నాబార్డ్ అధికారులతో సీఎం చంద్రబాబు అయితే మీటింగ్ అయితే పెట్టారు. రాష్ట్రంలో ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచనకు నాబార్డు మద్దతు కావాలని ముఖ్యమంత్రి కోరారు. ఏపీలో ఏడాదికి 450 లక్షల టన్నుల ఉద్యాన ఉత్పత్తులు సాధించాలని చెప్పేసి లక్ష్యంగా నిర్ణయించుకున్నామని చెప్పారనమాట. అయితే ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగానికి 2.55 లక్షల కోట్లు. నాబార్డు రుణ ప్రణాళికలో భాగంగా రంగాల వారి అంచనాలతో రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్లో వ్యవసాయానికి 2.5 లక్షల కోట్లు అవసరమని పేర్కొన్నారు. ఇందులో పంట రుణాలకు 1.66 లక్షల కోట్లు, పశుసంవర్ధక శాఖకు 34,000, దాదాపు 35,000 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 8,000 చిల్లర కోట్లు, మత్స్య రంగానికి 21,000 కోట్లు, ఉద్యాన రంగానికి 12,000 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు 10,000 కోట్లు, అనుబంధ కార్యకలాపాలకు 12,000 కోట్లు అవసరమని చెప్పేసి ప్రతిపాదించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ఉద్యాన అభివృద్ధికి 5,300 కోట్లు అవసరమని పేర్కొన్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాదికి సంబంధించి వ్యవసాయ రంగానికి పంట రుణాలకు సంబంధించి, అదేవిధంగా వాటిలో భాగంగా విత్తనాల రాయితీకి సంబంధించి, అదేవిధంగా సబ్సిడీ రుణాలకు సంబంధించి అన్నిటికి సంబంధించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఇది క్లియర్ అయితే మళ్ళీ పంట రుణాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రైతులందరికీ. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.